హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ గర్ల్స్. మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళారా? సో అక్కడ చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంది అనమాట. నేచర్ లవర్స్ అయితే అసలు పర్ఫెక్ట్ స్పాట్స్ అయితే దొరుకుతాయి. సో మేఘాలయ ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ ప్రదేశాలు మనం విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలి అనుకుంటే కింద కామెంట్లో అప్లై చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేయండి. ఫస్ట్ మనం మేఘాలయ రీచ్ అవ్వాలి అంటే కనుక మన ఫ్లైట్లో రీచ్ అవ్వాలి అంటే గౌహాటి ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా. సో గౌహాటి ఎయిర్పోర్ట్ నుంచి మనం మేఘాలయకి అయితే ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంటుంది. సో ట్రైన్లో రావాలనుకున్నా కూడా మనకి గౌహాటి రైల్వే స్టేషన్ ఉంది. సో గౌహాటి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకి క్యాబ్స్ బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో మనం అక్కడికి రీచ్ అయిన తర్వాత బస్సెస్ అయితే డైరెక్ట్గా మనకి మేఘాలయకి ట్రావెల్ బస్సెస్, టూరిస్ట్ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో మనం మేఘాలయ రీచ్ అయిన తర్వాత మనం ఫస్ట్ చూడాల్సిన స్పాట్ ఏంటి అంటే చిరపుంజి. ఇది ఒక మౌంటైన్ వ్యూ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ వర్షం పడుతూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చాలా ఎక్కువగా వర్షం పడుతూనే ఉంటుంది. సో వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. నేచర్ ఎంజాయ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ స్పాట్. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి బలపక్రం నేషనల్ పార్క్ అనమాట. సో ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కానీ లేదంటే నేచర్ ఎంజాయ్ చేయడానికి కూడా. దీనికి ఇంకో పేరు కూడా ఉందన్నమాట. దీన్ని స్పిరిట్ ల్యాండ్ అని కూడా అంటుంటారు. సో ఈ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చిన్న చిన్న మనకి లేక్స్ అవి ఉంటాయి, చిన్న చిన్న లేక్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ని మనం ఎక్కడైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. మన కెమెరా కనుక తీసుకెళ్తే ఇంకా మీ కెమెరా బ్యాటరీ అయిపోయి ఫోటో తీస్తూనే ఉంటారు. సో అంత బాగుంటుంది అనమాట ఈ స్పాట్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనము ఈ పొల్యూషన్ కి, ట్రాఫిక్ కి విసిగెత్తిపోయి మైండ్ రిలాక్స్ అవ్వాలి, మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇది మాత్రం పర్ఫెక్ట్ స్పాట్. సో మనం ఈ ప్లేస్ మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ అనమాట. సో ఈ ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ చాలా హైట్ లో ఉంటాయి. సో దీని ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ ఎందుకు అంటారంటే మనకి కొండపై నుంచి కిందకు వాటర్ పడతాయి కదా. సో ఈ కింద బాటమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి రాక్స్ కొంచెం ఎలిఫెంట్ షేప్ లో అలా ఉంటాయంట. సో అందుకని దీన్ని ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ అంటారు. సో ఇక్కడైతే వ్యూస్ చాలా బాగుంటాయి. వాటర్ ఫాల్ లో ఎంజాయ్ చేస్తుంటే మాత్రం టైం కూడా తెలియదు. సో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి, పిల్లలతో పాటు వెళ్ళినా కూడా ఎంటర్టైన్మెంట్కి దానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ స్పాట్. ఎంజాయ్ చేయొచ్చు, మనకు నచ్చినంత సేపు స్పెండ్ చేయొచ్చు, వాటర్లో ఈత కొట్టచ్చు, వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయొచ్చు, మంచి మంచి ఫొటోస్ దిగొచ్చు. చాలా బాగుంటుంది. నేచర్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. మనకి వాటర్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఏ సీజన్ వెళ్ళినా ఆల్మోస్ట్. ఒక సమ్మర్లో కొంచెం తక్కువ ఉంటాయి. మనకి వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో వెళ్తే మాత్రం ఫ్లో ఫుల్ వస్తుంది. సో చూడటానికి అయితే వ్యూ కూడా సూపర్గా ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి కూడా పర్ఫెక్ట్ స్పాట్. సో మనం ఈ ఎలిఫెంట్ వాటర్ ఫాల్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే షిల్లాంగ్ అనమాట. ఈ షిల్లాంగ్ ని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా అంటుంటారు అనమాట. సో మనకి మన ఈస్ట్ సైడ్ లో ఈ మన స్కాట్లాండ్ ఎలా ఉంటుందో సో ఈ ప్లేస్ కూడా అలా స్కాట్లాండ్ లాగా మంచి గ్రీనరీతో, మంచి వ్యూస్ తో పాటు ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్ కూడా పర్ఫెక్ట్ స్పాట్. సో నేచర్ కి అయితే ఈ మేఘాలయ కానీ మనకి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఇండియాలో చాలా ప్లేసెస్ ఉంటాయి. అందులో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో ఈ షిల్లాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వ్యూస్ చాలా బాగుంటాయి. మన నేచర్ ఎంజాయ్ చేయడానికి కానీ, ప్లెజెంట్ గా ఉండాలి, మనకి సిటీ కల్చర్ నుంచి వీటి నుంచి దూరంగా ఉండాలి, మన ఏదైనా ప్రశాంతమైన లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేసెస్కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. వ్యూస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఆ మౌంటైన్స్ వ్యూస్ కానీ, చుట్టుపక్కల ఉండే వాటర్ ఫాల్స్ కానీ చాలా బాగుంటాయి. ప్లస్ మనకి ఇక్కడ దగ్గరలో ఇంకొక స్పాట్ కూడా ఉంది. ఆ స్పాట్ పేరు ఏంటి అంటే డబల్ డెక్కర్ రూట్ లివింగ్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది ఏంటి అంటే ఇది మనకు ఒక చెట్టు వేర్లు ఉంటాయి కదా. సో వేర్లు ఆ చెట్టు అన్ని కలిసి మనకి ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఫామ్ అయి ఉంటాయి అనమాట. సో ఈ మధ్యలో ఒక చిన్న నది ఉంటుంది. ఆ నదికి అటుపక్క నుంచి ఇటుపక్కకి రావడానికి ఈ వేర్లతో వాటిని బ్రిడ్జ్ లాగా ఫామ్ అయి ఉంటుంది. ప్లస్ ఈ చెట్టుకి మనకి ఈ చెట్టు వేర్లు ఉండే బ్రిడ్జ్ మీద మనకి కాటేజెస్ లాగా ఉంటాయి అనమాట. సో అక్కడ స్టే చేయడానికి కూడా ఉంటుంది. ఎట్ ఎ టైం ఒక 50 మెంబర్స్ మించి ఎక్కువ అలౌ చేయరు. సో ఎందుకంటే ఆ బ్రిడ్జ్ అంతకు మించి ఎక్కువ వెయిట్ బేర్ చేయలేదని. సో ఒకేసారి ఒక 50 మెంబర్స్ అయితే స్టే చేయొచ్చు అనమాట అక్కడ కాటేజెస్ మీద, ఆ బ్రిడ్జ్ మీద. ఆ వ్యూ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా యూనిక్ గా ఉంటుంది అనమాట. సో మనం మూవీస్ లో వాటిలో చూస్తుంటాం కదా, చెట్లు వేర్లన్నీ ఇట్లా తాగి ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో వ్యూ చాలా బాగుంటుంది. ఆ కింద నుంచి మనం ఆ పైన బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ ఫాల్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వ్యూ కూడా ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్. ఇదైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ బ్రిడ్జ్ మీద మనం స్టే చేస్తే.
సో మనం ఈ స్పాట్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే డాన్ బాస్కో మ్యూజియం అన్నమాట. సో ఇది ఈ చుట్టుపక్కల ఈ మేఘాలయ ఈ చుట్టుపక్కల చాలా మంది ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ కల్చర్స్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన స్టోరీస్ కానీ అవన్నీ మనకి ఈ మ్యూజియంలో అయితే ఉంటాయి. సో వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ కానీ ఈ మ్యూజియంలో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మ్యూజియం కూడా మనకి చాలా చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం ఈ మ్యూజియం కూడా చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే కైలాంగ్ రాక్ అనమాట. ఇది ఒక రెడ్ స్టోన్ తో ఫామ్ అయిన ఒక రాక్. ఈ రాక్ ఏంటంటే చాలా పెద్దది, ఒక ట్రయాంగులర్ షేప్ టైప్ లో ఉంటది అనమాట. సో ఇది మనకి పై నుంచి అయితే వ్యూస్ చాలా బాగుంటాయి. ఈ రాక్ మీదకి మనకి ఎక్కి ఫొటోస్ అవి దిగడానికి బాగుంటుంది. ఆ పక్కన ఆ రాక్ మీద నుంచి చూస్తే మనకి చుట్టుపక్కల వ్యూస్ చాలా కనిపిస్తుంది. సో ఆ వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. సో ఇది మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో మన ఈ ప్లేస్ కూడా చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటంటే మావ్లినాంగ్ విలేజ్ అనమాట. సో ఈ విలేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మన ఏషియాలోనే కొన్ని క్లీనెస్ట్ సిటీస్ ఉంటాయి కదా, సో క్లీనెస్ట్ ప్లేసెస్ లో ఇది ఒకటి అనమాట, టాప్ ప్లేస్ లో ఉంటుంది. సో ఈ గ్రామంలో మనం ఎక్కడ చూసినా మనకి చెత్త అనేది రోడ్డు మీద కనపడదు, చాలా క్లీన్ గా చాలా నీట్ గా ఉంటది అనమాట. సో ఈ ప్లేస్ మనం విజిట్ చేస్తూ ఉంటే మాత్రం మనకి అనిపిస్తుంది, అబ్బా మన రోడ్లు ఎందుకు చండాలంగా ఉంది, వీళ్ళు అంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అని మీకు ఈ విలేజ్ చూస్తే అనిపిస్తుంది అనమాట. సో మనం కూడా ఇలా చేసుకుంటే మనకి కూడా మన విలేజ్ కూడా ఎంత బాగుంటుంది అని చెప్పేసి మన ఉదాహరణగా కూడా ఈ విలేజ్ తీసుకోవచ్చు. సో ఈ విలేజ్ లో మనం 1 day స్టే చేస్తే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ లివింగ్ స్టైల్ కానీ, వాళ్ళు పంటలు పండించే విధానం కానీ అవన్నీ మనం దగ్గర ఉండి చూడొచ్చు అనమాట. సో ఈ ప్లేస్ మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే బాగ్మారా అనమాట. సో ఇక్కడ ఒక అడవిలాగా ఉంటది. సో ఈ అడవిలోకి మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ మనకి మంకీస్ లో ఎన్ని రకాల జాతులు ఉంటాయి, ఇక్కడ అన్ని రకాల జాతులను చూడొచ్చు. ప్లస్ ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వైల్డ్ లైఫ్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటది. ట్రెక్కింగ్ చేయడానికి కూడా ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి నోహాలికా వాటర్ ఫాల్స్ అనమాట. ఇది ఒక చాలా పెద్ద వాటర్ ఫాల్స్. ఇది మనకి అరౌండ్ 335 meters వెడల్పుతో ఉంటది అనమాట. సో ఈ వాటర్ ఫాల్స్ మీద నుంచి మనకి చాలా దారులు వస్తూ ఉంటాయి. సో చూడటానికి అయితే వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఈ వాటర్ ఫాల్స్ ని ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటది అనమాట. మనం కొండ పై నుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా పెద్దది. మనం ఇప్పుడు బాహుబలి మూవీలో వాటర్ ఫాల్స్ చూసాం కదా, సో ఎంత పెద్దగా ఉంటుందో సో అలా ఉంటుంది అనమాట. సో మనకి కింద నుంచి వాటర్ ఫాల్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, కింద మనం వాటర్ లో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో పాటు మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినంత సేపు వాటర్ లో దిగొచ్చు, మనం ఆడుకోవచ్చు. ఇక్కడ రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఏముండో, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. సో ఈ వాటర్ ఫాల్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మీకు చాలా రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది. సో ఈ వాటర్ ఫాల్ మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే మాన్వే కేవ్స్ అనమాట. సో ఇక్కడ మనకి న్యాచురల్ గా ఫామ్ అయిన కొన్ని గుహలు అవి అయితే ఉంటాయి. సో ఈ గుహల లోపలికి మనం వెళ్ళి చూడొచ్చు అనమాట. గుహల్లో ఇవన్నీ కంప్లీట్ గా న్యాచురల్ గా ఫామ్ అయినాయి కాబట్టి ఈ గుహల లోపల వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. మన ఈ గుహల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళొచ్చు. సో ఇవేంటంటే మరీ లోతుగా ఏముందో, చాలా చిన్న గుహల్లాగా ఉంటాయి అనమాట. సో మన ఇటు పక్క నుంచి అటు పక్క వెళ్ళొచ్చు, చూడొచ్చు, వ్యూస్ చాలా బాగుంటాయి. మనకి ఈ గుహల లోపల ఉండే వాటర్ ఫాల్స్ కొన్ని వాటర్ అయితే చిన్న వాటర్ వస్తూ ఉంటాయి, అలా బాగుంటుంది. గుహల లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఈ మాన్వే కేవ్స్ కూడా చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి ఉమియం లేక్ అనమాట. ఇది ఒక ఆర్టిఫిషియల్ లేక్. ఇది అంటే వాళ్ళు వాటర్ అది స్టోర్ చేసుకోవడానికి ఈ లేక్ ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయించారనమాట. సో ఈ లేక్ మనకి చుట్టుపక్కల కొండలు, చెట్లు, ఆ మధ్యలో ఈ లేక్ ఉంటది అనమాట. ఈ లేక్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది చూస్తే మీరు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ అనుకోరు, న్యాచురల్ లేక్ అని అనుకుంటారు అనమాట. సో అంత బాగుంటది లేక్. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. మనం ఈవినింగ్ టైంలో ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ, నేచర్ని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మనకి ఫొటోస్ అవి దిగడానికి కూడా చాలా బాగుంటది అనమాట. సో మనం లేక్ లో దిగి ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో పాటు. సో మనం ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసాం కదా, సో ఇంతటితో మనకి ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ డూయింగ్ బెస్ట్.